డాక్టర్ అంబేద్కర్ అందరి చాలామంది పొరపాటు పడుతున్నారు ఏంటంటే అంబేద్కర్ ఒక ఎస్సీలకే రిజర్వేషన్ కల్పించాడు, అందుకని ఎస్సీలు ఆయన గుర్తుపెట్టుకుని వాళ్ళ పేటల్లో ఆయన విగ్రహాన్ని పెట్టుకుంటారు అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. భారతదేశానికే రాజ్యాంగం రాశాడు ఆయన. ఆయన ఒక్క పనితోనే ఆయన చేసింది కాదు, చాలా పనులు. ఇంతకుముందు ఓటు హక్కు అనేది కొంతమంది పన్ను కట్టి వాళ్ళకే ఇవ్వాలని కొంతమంది వాదిస్తే, భూమి గల వాళ్ళకే ఇవ్వాలని కొంతమంది వాదిస్తే, 21 సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగంలో రాసి నేను అమలుపరిచేటట్టు చూసినాడు అంబేద్కర్. అంతేకాకుండా తను స్త్రీలకి హిందూ కోడ్ బిల్ ద్వారా స్త్రీలకి సమాన హక్కు, పురుషులకి ఏ హక్కులు అయితే ఉన్నాయో స్త్రీలకు కూడా ఏ హక్కులు ఉన్నాయని చెప్పి ఆ బిల్లు వీగిపోతే రిజైన్ చేసిన వ్యక్తి అంబేద్కర్. అట్లాగే ఒక్క ఎస్సీలకే కాదు, బీసీలకి, ఓసీలకి, మైనార్టీస్కి కూడా రిజర్వేషన్స్ పెట్టింది రాజ్యాంగంలో అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ని దయచేసి ఈ ఎస్సీలతో మీకున్న అంటే కొన్ని వర్గాలకి ఎస్సీ కులాలంటే పడని పరిస్థితులు బాగా ఏర్పడుతూ ఉన్నాయి. దీనివల్ల అంబేద్కర్ను కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఆ పొరపాటు చేయకండి. అంబేద్కర్ ఈజ్ అందరి వాడు. అంబేద్కర్ చాలా దేశం గురించి ఆయన సొంత కుటుంబాన్ని కూడా త్యాగం చేశారు. ఎందువల్లంటే తన పిల్లలు చనిపోతున్నా కానీ పట్టించుకోకుండా ఆయన అంటే ఆయన జీవిత చరిత్ర చదువుతూ ఉంటే కళ్ళంట నీళ్ళు కూడా వస్తాయి. అటువంటి జీవితం గడిపాడు. అత్యంత దుర్భర పరిస్థితుల్లో కూడా ఆయన దేశం గురించి, రాజ్యాంగం గురించి, బ్రిటిషర్లతో చర్చల గురించి ఇంత చేసిన అంబేద్కర్ని దయచేసి ఎవరు వ్యతిరేకంగా చూడకండి. ఈ ఎస్సీలకే అంబేద్కర్ పరిమితం అనుకోకండి. కాబట్టి ఈ బొర్రా విజయ్ కుమార్ ఈ పవర అంటే పిఠాపురం పక్కన పవరాన్ని విలేజ్ అక్కడ ఏప్రిల్ 26వ తారీఖు ఆదివారం సాయంత్రం మరి అక్కడ సభ పెట్టారు. ఈ సందేశంతో సభ పెట్టారు. అందరూ రండి, దానికి నేను కూడా వస్తున్నాను. ఏప్రిల్ 26వ తారీఖు సాయంత్రం పవర్ పిఠాపురం పక్కన పవన్ అనే గ్రామం సభ తప్పకుండా